ఎడ్యుకేటెడ్ అన్న వాళ్ళకి అసలు ఎలా ఓటేస్తారో కూడా అర్థం కావట్లేదండి ఆయనకి. అంటే ఓట్లని గల్లం జరిగినాయని అంటున్నారు. అది నిజమే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత ప్రభుత్వాన్ని ఇప్పటివరకు అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా చేంజ్ చేశాడు జగన్. నేను ఫస్ట్ టైం ఆయనకు ఓటేసానండి. అండ్ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఓటేయలేదు. నా ఓటు ఫస్ట్ జగన్కే వేసాను. అంటే నేను నమ్మిన లీడర్ ఆయన. అంటే అందరికీ అంటే చిన్న వయసు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన నుంచి హెల్ప్ అనేది వచ్చిందండి గవర్నమెంట్ నుంచి. ఏ గవర్నమెంట్ కూడా చేయలేదండి. చాలా పథకాలు పెట్టారు. అసలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని కొత్త పథకాలు ఆయన చూపించారు మనకి. ఈసారి మళ్ళీ మళ్ళీ ఓటేయాల్సి వస్తే నేను కంపల్సరీ ఆయనకి వేస్తానండి. నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఆయనకి ఏమని చెప్తాను. కానీ రాంగ్ స్టెప్ చేశారండి ప్రజలు మాత్రం. చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకున్నారు. రాంగ్ స్టెప్ కాదు, మోసపోయారు. మోసపోవడం, రాంగ్ స్టెప్ తీసుకున్నాం ఏదైనా కానివ్వండి, ఫలితం ప్రజలే అనుభవిస్తున్నారు. మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఇబ్బంది పడాల్సిందే అంటారు. పడాల్సిందేనండి. చేసుకుందాని అనిపించుకోవాలి కదా. చేసిన ఆయనకి మళ్ళీ మనం చేసుంటే ఓటేసుంటే మనకి కర్మ వచ్చేది కాదు.